ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సర్లే, అయిందేదో అయిపోయింది కానీ నువ్వు కరెక్ట్గా ఒక 9 నెలలు ఓపిక పట్టు. నీ మ్యాగీ బేబీని నా బేబీకి అమ్మని చేస్తా, నిన్ను అమ్మమ్మని చేస్తా. అప్పుడు చక్కగా మాకు పుట్టిన బేబీని నువ్వు ఆడిస్తూ పాడిస్తూ హ్యాపీగా ఉండేలా నేను చేస్తాను కదా. ఈ రాజకీయాలు, పదవులు, పన్నాగాలు నీకు సూట్ కావతా? నిజం. నువ్వు నా పిల్లల్ని చూసుకుంటూ సూపర్గా ఉండేలాగా నేను చేస్తానులే గాని మరి ఇప్పుడు లోపల మీ అమ్మి సర్లేత బాయ్ మరి. జై మంగా, వస్తానా. అఖిలమ్మా, ఆ వెంకేదో వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. నా కూతురు వాడి పెళ్ళాం అవ్వడమే జీర్ణించుకోలేకపోతుండాను బావుగారు. అట్టాంటిది ఆడి పిల్లలకి నా అమ్మి అమ్మవ్వాలంట, నేను అమ్మమ్మవ్వాలంట. నా కూతురి మెళ్ళో 3 ముళ్ళైతే ఆడు ఏసినాడు కానీ తనతో 3 రాత్రులు జరగవో, జరగకూడదు, జరగనివ్వను. నా కూతురు నాడు నా ఇంటి నుంచి ఎట్ట తీసుకొచ్చినాడో అట్టాగే నేను నా ఇంటికి తీసుకుపోతా. ఈ అఖిలాండేశ్వరి కూతురు ఆడితో తాళి కట్టించుకుండాదని నా అమ్మిని చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టుండాడు. నా మ్యాగీ ఆడితో ఎందుకు తాళి కట్టించుకున్నాదో నాకు తెలుసు కదా. ఆడనుకున్నట్టు నా అమ్మి శోభనానికి రెడీ అవ్వదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. రే భద్రం, ఎందుకైనా మంచిదిరా అర్థమైనది కదా? అర్థమైంది అత్తయ్యా. వెంకీ, చెప్తా నీ సంగతి. ఇదేందిది? నా అమ్మి నా ఆలోచనలకు అనుకూలంగా కాకుండా ఆ వెంకిగాడు వాగిందానికి సరిపోయేలా ఉండదేంది? ఉన్నట్టుండి ఇట్ట మారిపోయిందేంది? అమ్మీ, అమ్మీ, ఏందే ఇది? ఏమైంది మమ్మీ? ఇట్ట తయారైనవేంది? శోభనం అంటే మరి ఇలాగే కదా రెడీ అవ్వాలి. అది కాదమ్మీ, ఇందాక నా కాడ చెప్పిందేంది, నువ్విడ చేస్తుందేంది? ఏందిది? నేనీడ నోరు కొట్టుకుంటుంటే నువ్వేంది సెంటి కొట్టుకుంటుండావో? మమ్మీ, పువ్వులు సరిపోతాయా? ఇంకో 4 మూరలు తగిలించైనా? ఏందే, నేనీడ గుండెలు బాధేసుకుంటుంటే నువ్వే మూరల గురించి మాట్లాడుతుండావో? రెడీ అవ్వాలి కదా మమ్మీ. ఇదిగో మ్యాగీ, నువ్వు తయారైనది సాలుగాని ఇంగాపు. అయ్యో మమ్మీ, అలా అంటావేంటి? ఇంత రెడీ అయిన తర్వాత ఫినిషింగ్ లో ఆపేయమంటావా? మమ్మీ, ఇలా ఓకేనా? ఇంకొంచెం కిందకెళ్తే బాగోదు కదా? ఏంది? ఆడికి నరకం చూపిస్తావనుకుంటే నడుం చూపించేదానికి రెడీ అయిపోయినావు. మమ్మీ, ఫస్ట్ నైట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా? అదేం కాదు కానీ ముందు నేను చెప్పేది విను. నాకు అర్థమైపోయింది మమ్మీ. ఏం అర్థమైనది నీకో? గ్లాస్ తక్కువైంది. ఉండు. ఏందే గ్లాసా? లిప్స్టిక్ మమ్మీ. ఈ పిల్లేంది
నేను చెప్పేదానికి చెవి కూడా పెట్టకుండా లిప్స్టిక్ల మీద పడినదంటే ఇంక లాభం లేదు. నా తెప్పలేవో నేనే పడాలా. ఆ భద్రంగాడికి చెప్పి మందు తెమ్మన్నా కదా, ఇప్పుడు దాన్నే నమ్ముకుని ఈ శోభనాన్ని చెడగొట్టాలా. మమ్మీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? చెప్తానమ్మీ, నువ్వు బాగా గలాసేదో పూసుకో పూసుకో. ఏడీడో యాడైపోయినాడీడో? ఆడ టైం అయిపోతుండాది. యాడికిపోయినాడు? అయ్యో, ఎంతసేపు సచ్చినోడా? తెచ్చినావా? తెచ్చానత్తయ్యా. చెప్తా నీడి సంగతి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏంది? దాన్ని పాలల్లోనే కలపాలంట. ఆ కలిపిన పాలు మన మ్యాగీ తీసుకెళ్లి ఆ వెంకిగడికి ఇవ్వాలంట. ఆ వెంకిగడు తాగిన తర్వాత స్పృహ తప్పిడిపోతాడంట. నువ్వు నిచ్చచ్చు సలహాలు. శోభను చెడిపోద్ది, శోభను చెడిపోద్ది, శోభను చెడిపోద్ది, శోభను చెడిపోద్దంట, శోభను చెడిపోద్దంట, శోభను చెడిపోద్ది, శోభను చెడిపోద్ది. చెప్పండి అత్తయ్య. నాకు కొంచెం పన్ను నొప్పిగా ఉండాది. లవంగా ఉంటే ఇవ్వమ్మా. అవునా, ఇస్తానత్తయ్య. అత్తయ్య, ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మీ.